నేనేమి హైదరాబాద్ చిన్నోడిని. సో ఇదైతే చల్లపల్లి. నేను మా ఊరికి వచ్చాను. సో మా తాతగారు వాసు తాతగారు స్వచ్ఛ భారత్ అయితే చేస్తారు. ఎవ్రీ డే ఎవ్రీ సండే కూడా చేస్తారు. సో ఈ సండే అయితే నేను వెళ్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి స్వచ్ఛ భారత్ చల్లపల్లి. సో మీరు చూసేయండి. నేను మా పిండి కలిసి సైకిల్ మీద వెళ్తున్నాము. ఓకే, లెట్స్ గో. సో గాయ్స్, అక్కడ మనకి స్వచ్ఛ భారత్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ క్లీనింగ్ చేసేస్తున్నారు. అందరూ ఒకటే చేయరు, ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తారు. లైక్ వాస్ తాత గారు సో ఫస్ట్ అయితే రోడ్ క్లీనింగ్ చేస్తున్నారు. సో ఒక్కలే చేయరు, చాలా మంది చేస్తారు రోడ్ క్లీనింగ్. సో నార్మల్గా అయితే జస్ట్ రోడ్ క్లీన్ చేస్తారు, కానీ వీళ్ళైతే దుమ్ముతో సహా మొత్తం క్లీన్ చేసి మట్టిని ఒక ప్లేస్లో పెడతారు. చూడండి, ఫుల్ మట్టి వచ్చేస్తుంది కదా, అది ఒక ప్లేస్లో పెడతారు. ఈవెన్ లేడీస్ కూడా చేస్తారు. సో ఆ మట్టి ఒక గ్యాదర్ చేసిన ప్లేస్ అంతా ట్రాక్టర్ వాళ్ళు చూసి దాన్ని తీసుకుని వెళ్తారు. ఈవెన్ రోడ్సే కాదు, టైల్స్ కూడా వీళ్ళు క్లీన్ చేస్తారు. చూడండి, సో దుమ్ముతో సహా మట్టి అన్నీ గ్యాదర్ చేసింది. లాస్ట్లో ట్రాక్టర్ వస్తుంది. సో దాంతో ఇంకా అది చూసి దాన్ని ట్రాక్టర్లో వేస్తే ట్రాక్టర్ ఒకటి తీసుకుని వెళ్ళిపోతుంది. చూడండి ఎంత మట్టి వస్తుందో, దుమ్ము మట్టి. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ క్లీనింగ్ రోడ్స్, ఈ క్లీనింగ్ చేసేది గొర్రు అంటాం. సో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు చెత్త మొత్తం ఉంది, అదంతా తీసుకుని వచ్చి ఒక ప్లేస్లో పెట్టేస్తారు. సో మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు చల్లపల్లిలో. అండ్ ఇక్కడ స్టిక్కీగా ఉన్న గ్రాస్ని ఇట్లా కొట్టి ఇట్లా తీసేస్తారు, మొత్తం పీకేస్తారు. వేస్ట్ మొక్కలనంతా తీసేస్తారు. సో చూడండి, ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. అండ్ వేస్ట్ మొక్కల్ని చాక్తో కట్ చేసి ఒక కవర్లో వేసేస్తారనమాట. అండ్ ఇప్పుడు డ్రైనేజెస్ దగ్గర అన్సేఫ్గా ఉండి, మూత లేకపోతే అన్సేఫ్గా ఉండి ఎవరైనా పడిపోతే ఇట్లా ఒక అంత రాయి తీసుకుని అక్కడ పెట్టేస్తారు. సో సేఫ్గా ఉంటుంది. అండ్ కింద ఉన్న ప్లాస్టిక్ మొత్తం తీసేస్తారు. అండ్ ఈ ప్లాస్టిక్ తీసాక ప్లాస్టిక్లో ఏమన్నా గ్లాస్ గుచ్చుకునే ఏమన్నా ఉంటే అదంతా తీసి ఒక కవర్లో వేస్తారు. అండ్ అప్పటి నుంచి ఇంత పని చేసాక కాల్చిపోతారు కాబట్టి వీళ్ళకి వాటర్ అనేది ఉంటుంది. అండ్ టిఫిన్స్ అయితే అకేషనలీ ఉంటాయి, రోజు ఉండదు. సో ఈరోజు ఎవరు యూఎస్కి వెళ్తున్నారు ఈ టీం నుంచి, సో అందుకే టిఫిన్స్ కూడా పెట్టారు. ఈ పని అంతా అయిపోయాక టిఫిన్స్కి ముందు వీళ్ళు అంతా వచ్చి గ్యాదర్ అవుతారు. ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారు. అండ్ ఈ 3463 ఉంది కదా, అది అంటే 3463rd డే ఈరోజు. అంటే ఆల్మోస్ట్ 10 years నుంచి చేస్తున్నారు మార్పు కోసం. సో 10 years నుంచి కష్టపడుతున్నారు. ఈ స్వచ్ఛ భారత్ అనేది 10 years నుంచి చేస్తున్నారు. సో ఇక్కడ స్పీచెస్ ఇస్తారనమాట. ఏంటి రేపు ఎక్కడ చేయాలి, ఈరోజు ఇంకా ఏమన్నా మిగులుందా, ఏమన్నా ఇంకా మిగులుందా, లేదంటే అంతా అయిపోయిందంటే రేపు ఇంకో ప్లేస్ అయిపోలేదు, ఇంకా ఏమన్నా చిన్న చెత్త ఉన్నాయంటే రేపు మళ్ళీ ఇక్కడే ఉంటుంది. సో ఇలా స్పీచెస్ అన్నీ అయిపోయాక ఇంకో స్లోగన్ ఉంటుంది. స్లోగన్ అయిపోయాక అందరు డిస్పర్స్ అవుతారు. చూడండి, మీరే చూడండి స్లోగన్. స్వచ్ఛ సుందర చల్లపల్లిని, స్వచ్ఛ సుందర చల్లపల్లిని, స్వచ్ఛ సుందర చల్లపల్లిని. సో ఇదంతా అయిపోయాక టిఫిన్స్ అయితే ఉంటాయి. సో చెప్పాను కదా, అకేషనలీ నాట్ రెగ్యులర్లీ. సో టిఫిన్స్ వచ్చేసి 2 ఇడ్లీలు చట్నీ
గారె పూరి పొడి, కారపొడి, లైక్ పుట్నాల పొడి అండ్ టమాటో చట్నీ అందరూ తింటారు. అండ్ కాఫీ బ్రేక్ అనమాట, కాఫీ ముచ్చట్లు. సో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. అండ్ అంతా అయిపోయాక ఇట్లా అందరూ కాఫీ తాగుతూ ఊర్లో జరిగే పనులు అంతా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఇది స్వచ్ఛ సుందరం వెహికల్ అనమాట. వీళ్ళకి సింబల్ అండ్ యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ వేసుకునేది కంపల్సరీ కాదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, చిన్న నుంచి పెద్ద వరకు. 75+ ఇయర్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అండ్ బైక్స్కి ఇలా ప్రింట్అవుట్ కూడా వేసుకుంటున్నారు. సో మా తాతగారు ఒక చిన్న స్పీచ్ ఇస్తారు. నా పేరు వాసుదేవరావు. నేను వృత్తిరీత్యా టీచర్ని. మేము మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలిపించినప్పుడు 2014 నవంబర్ 12వ తారీఖున ఈ స్వచ్ఛ చల్లపల్లి అనే కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. గతంలో ఎట్లా ఉండేదంటే ఈ రోడ్లో ఇప్పుడు ఎంత బాగుందో, ఈ రోడ్లో గతంలో నడవడానికి వీల్లేనంత విధంగా ఉండేది. దాన్ని మరి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని బతిమాలి దండం పెట్టి ఆ రకంగా వాళ్ళ యొక్క విషయాన్ని మార్చాం. అలా చేసుకొచ్చి మొత్తం అంతా ఊరు ఫస్ట్ ఈ రోడ్డు, తర్వాత ఇంకా మిగతా చల్లపల్లిలో ఉన్న మిగతా రోడ్లు కూడా ఈ రకంగా మేము మార్చుకుంటూ వచ్చాము. ఇప్పటికీ 10 ఏళ్ల పైగా ఇంకా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ చల్లపల్లి కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రీనరీ అంటే చక్కగా చెట్లని పెంచడం, అదేవిధంగా గోడలకి చక్కగా కలర్స్ వేసి వాటి మీద రకరకాలైన అందమైన చిత్రాలు వేయటం, అదేవిధంగా ఈ స్వచ్ఛత శుభ్రత మెయిన్ ఇవన్నీ ఇట్లా 10 ఏళ్ల పైగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఇదే విధంగా కంటిన్యూ చేస్తాం. చల్లపల్లికి మొత్తం కలిపి ఉన్న అన్ని రోడ్లు, ఇటు బందర్ రోడ్డు కావచ్చు, లేదా నాగాలంక రోడ్డు కావచ్చు, లేదంటే నడకుత రోడ్డు కావచ్చు, విజయవాడ రోడ్డు కావచ్చు, ఏ రోడ్డు చూసినా సరే మేము పెట్టిన మొక్కలు ఇప్పుడు చక్కగా బ్రహ్మాండంగా పెరిగి గ్రీనరీని మనకి ఆహ్లాదంగా మన కవింది చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మరి చెట్లని కనుక రక్షించుకుంటే మనకి అన్ని రకాలుగా లాభం అని చెప్పిన అందరికి తెలిసిన విషయమే. ఈ రకం కూడా మాకు చాలా ఈ పొద్దున పూట 4:30 నుంచి 6:30 చేసి ఈ కార్యక్రమం మాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మేము కార్యకర్తలను ఎవరు కూడా ప్రత్యేకంగా ఎవరు పిలవరు. ఒక మెసేజ్, ఇదిగో పలానా చోట జరుగుతుందని చెప్పని ఒక మెసేజ్ పెడితే ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వస్తారు. ఇలా 10 ఏళ్ల పైగా జరిగింది. ప్రతి కార్యక్రమానికి ప్రతిరోజు మరి 30 నుంచి 40 మంది రెగ్యులర్ గా పాల్గొంటారు. ఈ విధంగా ఇది జరుగుతూ ఉంది. ఎంతో మంది దేశ విదేశాల నుంచి కూడా గెస్టులు వచ్చి దీన్ని చూశారు. ఇది ఒక మోడల్ విలేజ్ గా పరిగణించి ఎక్కువ మంది విజిట్స్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి మేము ఎంతో గర్వపడుతున్నాం. మీరు చూసారు కదా ఈ స్వచ్ఛ భారత్ ని 7 ఇయర్స్ పిల్లోడి నుంచి 75+ పెద్దోళ్ళ వరకు అందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు పెట్టి ప్రతిరోజు ఆ రోడ్ కాదు, ఎవ్రీడే ఒక్కొక్క రోడ్. ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ స్టేషన్ బజార్ అని ఉంటుంది, అక్కడ ఒకరోజు ఇంకో రోడ్డు, ఇంకో రోజు ఇంకో రోడ్డు, అట్లా ప్రతి రోడ్ని మనము క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మన ఊరిని మనం కాపాడుకుంటున్నాము, మనకి వీలైనంత కాపాడుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్.